సార్ మణిగారు, సో చాలా విషయాలు మాట్లాడాలి మీతో. చాలా మాట్లాడండి. రకాల డౌట్స్ ఉన్నాయి. అడగండి. సో అంటే మీరు చెప్పిన ఒక ప్రీవియస్ దాంట్లో చేసినటువంటి ఒక వీడియో చాలా అంటే చాలా వైరల్ వెళ్ళింది. వెళ్తాది. సో మరొక్కసారి Yes. ఆ డౌట్ మా ఈ భారతీ టీవీ వీక్షకుల కోసం అడగబోతున్నాను. అడగండి. సో ఏంటి అని అంటే డబ్బుల విషయం. సో చాలా మంది డబ్బులు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో లెక్క పెడుతూ ఉంటారు. వెరీ గుడ్, చాలా మంచిగా ఆ వచ్చిన డబ్బులు అసలు ఎలా లెక్క పెట్టాలి, లక్ష్మీదేవి మన దగ్గరే ఉండాలి, డబ్బులు ఉండాలి అంటే అమ్మవారే కదా ఎలాగో. సో లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలి, మనకు నచ్చినన్ని డబ్బులు మనతో ఉండాలి అంటే ఏ విధంగా లెక్క పెడితే మనతోనే ఉంటుంది అంటారు. ఎస్, మామూలుగా నేను చేసిన తప్పు కూడా అదే. ఫస్ట్ తెలియదు కాబట్టి మనకి విషయం తెలియదు. ఎవరు పుట్టుకతో నేర్చుకొని రాలేదండి ఏది కానీ. ఇప్పుడు టీచర్ ఒక డాక్టర్ అయితే మాత్రం డైరెక్ట్ పోయి డాక్టర్ అయిపోయినాడు. లేదు, ఆయన కూడా చదువుల నుంచి పోయి వాళ్ళని డైరెక్ట్గా పేషెంట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడే నేర్పిస్తారు ప్రతిదీ. ఈ యొక్క వ్యాధికి ఇది ఇంజెక్షన్, ఈ ట్యాబ్లెట్, ఇది ఎందుకు ఇలా వచ్చింది అంటే దానికి కోచింగ్ అన్నీ చేసిన తర్వాత అతను డాక్టర్ అవుతాడు. అక్కడే ట్రైనింగ్ అవుతాడు. ప్రతి మానవుడు నేర్చుకున్నది. ఫస్ట్లో నేను కూడా తెలియకున్నప్పుడు డబ్బుని ఇలా పెట్టుకొని ఇలా లెక్కేయడం, ఇలా పెట్టుకొని ఇలా ఎక్కేయడం. ఉండు మా శిష్యులకి బాగా అర్థం అవ్వాలి. మళ్ళీ ఏందో సార్ ఎట్ట అన్నాడు అనేసి అనుకుంటారు. డబ్బుని పెట్టి లెక్కేస్తా. నేను అదే అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్ గా మనీ పెట్టి లెక్కేస్తే కనుక ఇంకా క్లియర్ గా క్లారిటీ ఉంటది అని. క్లారిటీ ఉంటది కదా. బట్ నా మనసులో మైండ్ లో అనుకున్నాను, సంకల్ప బలం. మీరు అనుకున్నారు చేతులు ఎత్తి లెక్కేస్తే బాగుండా అన్నది వల్ల అది నా మైండ్ తాకింది, ఎత్తేసింది. అంతే అండి బలం దానికి. అంటే ఎలాగైనా పట్టుకోవచ్చు. ఇలా తిప్పి పట్టుకోవాలి, ఎట్ట పట్టుకోవాలి, ఏం రూల్ లేదు. ఇలా పెట్టుకొని మామూలు అయితే మనం చేసే పొరపాట్లు అంటూ ఉంటారు. అంటే పో 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 చూడు ఏం చెప్పలేం మనం. అవును, చాలా నేను స్పీడ్ పేర్కొను. ఎందుకంటే పెరిగి పోయింది ఆ కాలం. అందుకని మీరు చెయ్యట్లేరా? నేను చేయటం లేదు, కాకపోతే సైజ్ చేస్తా, చేపిస్తున్నాను. అమ్మ నా దగ్గర ఉండమ్మా నువ్వా అని ఇట్లా పెరిగినాను కాబట్టి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు రామ్మ చిలకమ్మ అని పిలుచుకోవాలి మన అమ్మనే. ఏమని పిలవాలి? అమ్మని పిలవాలి. రబ్బర్ బ్యాండ్ వేసుకోండి, నీకు ఊడిపోకుండా ఉంటుంది. ఒక 4-5 కాగితాలు అయితే పట్టుకోవచ్చు. ఎక్కువ కాగితాలు ఉన్నప్పుడు ఊడిపోకుండా అంటే రబ్బర్ బ్యాండ్ వేసేయండి. పెట్టుకొని ఇట్లా అమ్మా నా దగ్గరికి రమ్మా, నేను ప్రేమగా చూసుకుంటానమ్మా, గౌరవం చూసుకుంటానమ్మా, తెలివిగా ఉపయోగిస్తానమ్మా, అమ్మ నా దగ్గరికి రమ్మా పిలవాలి. అమ్మా రామ్మ అంటేనే వచ్చేది ఎవరైనా. ఇప్పుడు దారిని పోతుంటే కూడా ఎవరినైనా ఎవరినైనా అటు రారా అంటేనే వస్తారు, వస్తారు. అమ్మని పిలవకపోతే ఓ అంటూ ఉంటే వాళ్ళేం వస్తారు? ప్రేమతోనే ఏదైనా సాధ్యం. అంటే లెక్కేసేది విధానం ఇలా కాకుండా ఇలా మలుచుకోండి. రా రా రామ్మ చిలకమ్మవు రామ్మవు రమ్మ అని ఇలా పిలవండి. ఇలా ఇప్పుడు ఒక బిడ్డ ఎగ్జాంపుల్కి చెప్తానండి. ఒక బిడ్డ ఆటలాడుతుంది, చిన్న బిడ్డ, వాళ్ళ అమ్మ పక్కన కూడా ఉంటుంది ఏదో పని చేసుకొని. మనం ఆడికి వచ్చినాం ఏదో ఒక పని మీద. ఆ బిడ్డ అటు చూసినట్టు చూడుకుంటా బాగా క్యూట్టుకుంటుంది. బిడ్డ నచ్చింది మనకి. ఆ బిడ్డ ఆటలాడుతుంటే మనం గమ్మని ఉంటే ఆ బిడ్డ కూడా గమ్మని ఆటలాడుకుంటుంది. మనం ఊరికి అట్ట సైకిల్ చేసా ఇట్లా నవ్విచ్చు బట్టి ఊరికి అట్ట చెయ్యి అట్ట అన్నామంటే దాని సైకి అర్థమైంది అంటే కొంచెంసేపు చూస్తుంది. మనం నవ్వుతూ ఉంటే ఒక్కొక్క అట్ట నడుచుకోవడమో లేక రావడమో పగలాడుతూ రావడమో మనం ఎత్తుకుంటాం. అంటే మనం పిలిచాం, సైకి చేసాం, మన దగ్గరికి వచ్చింది. అమ్మను కూడా నువ్వు పిలవాలి. పిలవందే రారు ఎవరింటికి. ఇప్పుడు మీ బంధువులు ఉంటారు, మా ఇంటికే వచ్చేది లేదే అంటే ఎప్పటికి రారు వాళ్ళు. అక్క అది అంతా తెలియదు బావా, నువ్వు అత్త ఖచ్చితంగా మా ఇంటికి పలానా రోజు రావాల్సింది, మీరు రావాలి, మిమ్మల్ని వెయిటింగ్ మీకోసం. నేను గట్టిగా స్ట్రాంగ్గా పిలిచినాం అనుకో, ఇంకా గిరిజ కోపం చేసుకుంటుంది. మరదలు కదా పోవాల్సిందే, పద పద పద, ఇంక మళ్ళీ అలగతాదే పదంబో పిలిచేసింది వచ్చేస్తారు. నువ్వు పిల్లకుంటూ పోతే మొక్కలు కాడికి తినేది అకౌంట్లో పోయి గమ్మని వేసినావు అనుకో, వస్తుంది పాపిస్తామండి. ఒక రోజైనా పిలుస్తుంది అని చూస్తే ఒక్క రోజైనా పిలుస్తున్నది వస్తుంది, బాగా మెక్కేసి గమ్మని వెళ్ళిపోతున్నది. అంతే. పిలిచినావంటే నువ్వు పిలిచే విధానంలో ఆ ప్రేమ వస్తుంది బయట. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఆ థాట్స్ ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి డబ్బును కూడా మనం పిలవాలండి. లక్ష్మీదేవిని పిలుస్తున్నావు, డబ్బు అంటే ఎవరు అనుకున్నావు? దేవత కదా. అన్ని కాగితాలు చినిగినా డస్ట్బిన్ వెళ్ళిపోతుంది. ఈ కాగితం పోదండి, చినిగిన అంటూ ఒట్టేసైనా దానికి అతికిచ్చైనా టేపులు ఎత్తిపోయి బ్యాంకులో సార్ మనమే చింపేసిన కూడా అబద్ధాలు చెప్పిన కొడుకు నిన్న ఆడుకుంటా ఉండి చింపేసినాడు సార్, నేను చూడండి సార్, సరే ఉండు అని మార్చుకొని వచ్చేదాకా తప్పలో ఉంటాం. అంటే డబ్బయ్యా, విలువయ్యా. కాబట్టి ఇలా పిలవండి అంటే మీ ముందుకు ఇలా వాల్చండి. నా దగ్గరికి రా అని ఇలా పిలవండి. ఇలా పిలిచి లెక్కేయండి. అంటే ఆ లెక్కేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు పిలుస్తున్నావు, రా అంటున్నాడు. అంటే అక్కడ ఊహాగానం. ఇప్పుడు మీరు అనుకున్నారు డబ్బు ఎత్తి లెక్కేస్తే బాగుండు అనుకున్నారు, లెక్కేసిన ఆ విధంగా ఇప్పుడు ఏమనుకుంటారు? లక్ష్మీదేవి రమ్మంటున్నాడు రామ్మ అంటున్నాడు. సరే పదంబా వచ్చేస్తుంది. ఎందుకు రాదు? ఎవరు చెప్పారు రాదే? నేను అప్పుడు తప్పు చేసా తెలియక. ఇప్పుడు ప్రతిరోజు ప్రేమ లేనిదే నేను లేదు, అమ్మ లేనిదే నేను లేను, ముద్దు పెట్టుకుంటా. అదేవిధంగా ఖర్చు పెట్టేటప్పుడు కూడా గమ్మని తెచ్చేయకూడదు, వేళ ఇలా ఇవ్వకూడదు.
అసలు వేళ్ళలో పెట్టి ఇవ్వకూడదు. ఓకే. 2 చేతులతో బాగా తాకు, మొత్తం 5 ఫింగర్స్ దాని మీద పడాలి. ఒక ముద్దు పెట్టు, ఒక ముద్దు పెట్టుకొని ఇవ్వు. ఓకే. అంటే ముద్దు అంటే ఏంది? ప్రేమ. అబ్బా ముద్దుకు పంపిస్తున్నాడు, మళ్ళీ రావాలి వీడి దగ్గరికి. ముద్దులు బాగా పెడతాడు మణి బాబా. హ్యాపీగా వాడు అనుకుంటాడు, అంగటోడు ఏమనుకుంటాడు, వీళ్ళు ఏమనుకుంటారు, పక్కన మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు. ఐ డోంట్ కేర్ వాళ్ళు ఏమని అనుకోని, నాకు దాంతో సంబంధం లేదు. నాకు కావాల్సింది ఏంటి? ఖర్చు పెట్టేటప్పుడు నేను ఓపెన్ అండి, ఓపెన్. ఇప్పుడు దాన ధర్మాలు కూడా చేసి పంపిస్తున్నాను చూడండి. దాంట్లో కూడా మొక్కి ఒక ముద్దు పెట్టి కళ్ళకు అద్దుకొని ఇస్తాను. ఎవరేమన్నా అనుకోని, నేను ప్రేమిస్తున్నా ఎవరినే, లక్ష్మీదేవిని, అమ్మనే, నా దగ్గరికి ఎప్పుడు గుండెలో కలకలలాడుతూ వస్తుంది. ఎందుకు రాదు? ఇలా ప్రేమించండి. అంటే మనం లెక్కేసేటప్పుడు కూడా ఇలా పెరిగి లెక్కేయకుండా ఇట్లా ముందుకు వాల్చి డైలీ మనం ఎంత కట్లన్నా ఉన్నాయి. సార్ ఎక్కువ కట్టలు ఉన్నాయి సార్, ఎందుకు ఎంత కట్టలు ఇస్తావు? నేను లెక్కేస్తాను. 1 2 3 4 5 ఎంత తోసుకోలేమా? అదే కదా మనం చేసేది. ఎట్లా అది కూడా అదే కదా. రబ్బర్ బ్యాండ్ వేస్తే ఓడదు, కింద వేసేసిన వేసుకో, తోసుకో. 2 3 4 5 అని ఎన్ని కాగితాలు లెక్కేసుకో. 500 200 ఎన్ని ఉన్నాయో లెక్కేసుకుంటూ పోతూ ఉండు. అలా ఎప్పుడైతే నువ్వు పదే రా అని పిలుస్తావో నీ దగ్గరికి రావడానికి సిద్ధమైపోతుంది. అంటే డబ్బుని ప్రేమించేది. అట్నే మళ్ళీ డబ్బుని చేతిలో పెట్టుకోవాలి, దోషిట్లో పెట్టుకోవాలి. అన్నిటే ఇప్పుడు నిన్న డబ్బుని ఎన్నిసార్లు, ఈ రోజు ఎన్నిసార్లు చూశారు మీరు డబ్బుని? అసలే చూడలే. నేను ఇప్పుడు లెక్క లేకుండా చూస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ వీడియోలో అక్కడ కూడా ఇదే చేశాను. అంటే వేరే విధంగా అడిగారు వాళ్ళు, దాన్ని వేరే విధంగా చూశాను. అప్పుడు కూడా డబ్బును చూశాను. మళ్ళీ అప్పుడప్పుడు కూడా చేతులు ఎత్తుకున్నాను. ఇలా వేరే వాళ్ళు మా వాళ్ళు అడిగితే దానికోసం డబ్బులు, అవునా నా చేతులు ఎంత ఉంది అని అప్పుడు కూడా ఎత్తి దాన్ని చూసుకొని, లేదు రేపు ఇస్తాను మీకు, రేపు పంపిస్తాను నా అకౌంట్లో ఎంత ఉంది అంటే ఊరికే డబ్బును చూడడం నాకు అలా. అంటే పెట్టుకొని పనికిరాని దాన్ని అంతా చూస్తుంటాం మనం. ఎక్కువ ఆకర్షణ శక్తి ఏర్పరుస్తుంది పనికిరాంది. డబ్బుని ఎక్కువ సార్లు చూడండి, మీ జోబులో పెట్టుకోండి, బ్యాగులో పెట్టుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు కూడా పెట్టుకో, ఊరికే చూసుకో, ముద్దు పెట్టుకో, అటు ముద్దు పెట్టుకో. ఇలా పెట్టుకొని ఇలా చూడాలి, డబ్బుతో మాట్లాడాలి. పెట్టుకొని, అమ్మా నువ్వు నా ఇంట్లోకి రమ్మా, నా దగ్గర ఎప్పుడు ఉండమ్మా, నేను ప్రేమగా చూసుకుంటానమ్మా, గౌరవం చూసుకుంటానమ్మా. డబ్బుతో మాట్లాడితే కదా. పనికిరాని వాళ్ళతో రామక్క సుబ్బక్కలు కూర్చొని రోజంతా బాధాకర గుమ్మంటే గుమ్మతంలా పక్కింటి వాళ్ళతో మీరా ఎవరైనా దొరికినారంటే దారిలో కూడా అర్జెంట్ పని మీద పోతుంటే కూడా నిలబడి ఊరికి అతను కుమ్ముడని అమ్మడో వేసుకో, కుమ్ముడో వేసి నిలవని కుమ్మడం మీరా. ఆ కుమ్ముడు ఏంటి? డబ్బుతో కుమ్మండి. అమ్మా నేను కుమ్ముతున్నా, నాకు డబ్బు పుష్కలంగా వస్తున్నది. అమ్మా నువ్వు లేకపోతే నేను లేదమ్మా, నా ఇంట్లోకి రామ్మా, నేను అమ్మ చూసుకుంటానమ్మా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమమ్మా, నువ్వు లేకపోతే నేను లేదమ్మా, నువ్వు ఉండు, ఏదైనా సాధిస్తానమ్మా, నాకు ఎప్పుడు గుండెల్లో బిడ్డలు కండల్లోనే పెట్టుకుంటానమ్మా, నా దగ్గరికి వచ్చేయమ్మా, నేను హ్యాపీ అమ్మా, నువ్వు ఉంటే మాత్రం నేను హ్యాపీ, నువ్వు లేకపోతే నేను అమ్మ నేను లేదు, నువ్వు ఉంటేనే నేను మాట్లాడుకుంటా. వైబ్రేషన్ అండి, ప్రతి దానికి వైబ్రేషన్ ఉంది. డబ్బు ఉంటుందా? డబ్బు వింటుందా? లక్ష్మీదేవి వింటున్నది, డబ్బు కాదు వినేది. లక్ష్మీదేవి వింటున్నది. డైరెక్ట్ గా నీ స్పీచ్ వెళ్ళిపోయిందా? ఇప్పుడు మీకేం కావాలి అడుగు, మీకేం కావాలండి? ఒక 3 BHK ఇల్లు కావాలి. నన్ను అడుగు, మీకేం కావాలని అడుగు. డబ్బు డబ్బు డబ్బు. అబ్బా ఎవరు నన్ను పిలిచిందా? మీరు 3 BHK ఇల్లు కావాలి, అది డబ్బుకి సంబంధించింది. కానీ పిలిచే విధానంలో తేడా వచ్చేసింది చూడు. నాకేం కావాలి? డబ్బు డబ్బు. కొన్ని కోట్లు కావాలి, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు కాదు, మిలియన్లు కావాలి. ఎస్ 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 డబ్బు డబ్బు. ఎవరో నన్ను పిలిచింది? లక్ష్మీదేవమ్మ, అబ్బా మణిబాబా. నా మాటలు వింటా ఉండాలి. అమ్మ ఎవరు లేదన్నారు, నేను మాట్లాడేది అదే. ప్రతి మాట వింటా ఉంటారు. కాబట్టి ఇలా ప్రేమించి, ఇలా ఆకర్షించి, ముద్దు పెట్టుకొని ఖర్చు పెట్టండి, ముద్దు పెట్టుకొని ఖర్చు పెట్టండి, ఇవ్వండి. ఎందుకు రాదు డబ్బులు? ఎవరు చెప్పారు డబ్బులు రాదని? ఎవరు చెప్పారు? మాట్లాడు. ఖాళీగా ఉన్నప్పుడు డబ్బులు ఏంటి బయట పోకూడదు. నీ దగ్గర ఏదో ఒక కాగితం ఉంటుంది, జోలి పెట్టుకో, పోతా ఉండవా అప్పుడప్పుడు పెట్టుకో. అబ్బా పెట్టుకో, ఊరికి ఎనర్జీ. ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్, డబ్బుకున్న ఎనర్జీ ఏమైనా తెలియాలి కదా. మంచి క్వశ్చన్ మీరు అడిగింది. ఒక సాధువు సన్యాసులు ఒక దాటిని పోతుంటారు, బిచ్చిమెత్తుకునేసి పోతా వస్తూ ఉంటే ఒక గుంట ఉంటుంది అక్కడ, ఒక మంచి నీళ్ళు గుంట. అక్కడ పోయి నీళ్ళు గిల్లి తాగేది వాళ్ళు, హ్యాపీగా అట్ట పోయేది అనమాట. అట్ట పోతూ ఉన్నప్పుడు ఒక రూపాయి బిళ్ళ ఎగిరి పడిపోయింది ఆ గుంటలో. వాడు ఎత్తికినాడు, కనబడలా, వెళ్ళిపోయినాడు. దీన్ని కప్ప చూస్తూ ఉండింది లోపల నుంచి. టక్కని చూసి పోయి ఎత్తుకొచ్చి ఒడ్డును పెట్టుకునేసి వీడు వెళ్ళిన తర్వాత పక్కన బొడ్డు కింద పెట్టుకొని బెక 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 అని అరచున్నది. చిన్న అరుపు కాదు, ఓ నరిచేస్తున్నది. ఈ కప్పలు లోపల ఉన్న కప్పలన్నీ ఎక్కడెక్కడ బొక్కలు ఉండేది, అంచులు ఉండేవి అన్ని బయట వచ్చేసినాయి. ఏంది రమ్మంటే ఈ భాష వాళ్ళకి తెలుసు కదా, కప్ప భాషలో కప్పలకి అది ఇక్కడ డబ్బు ఉంది అని, అది ఇక్కడ డబ్బు ఉంది అని ఎనర్జీని చూపిస్తున్నది. అని అప్పుడు అబ్బా దీనికి డబ్బు ఉంది అంటారు, బా మనకి లేదు, దాని దగ్గర ఉంది రబ్బా అని చూడు అంటే బెక 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 అంటున్నది. అప్పుడు ఆ గుంటల దగ్గరికి ఏనుగులు ఎంత వచ్చి నీళ్ళు తాగేసిపోయేది అనమాట. ఒక ఏనుగు ఆ సమయంలో వస్తున్నది.
ఈ కప్పకే ఆ ఏనుగు ఒక అడుగు కానీ వేస్తే పచ్చడి అయిపోతుంది ఈ కప్ప. అవును. అటువంటి కప్ప ఆ ₹1 ఉన్నదానికే ఎంత ఎనర్జీతో భయపడలా. ఏనుగు నా దగ్గర డబ్బు ఉంది, దూరం పోయి అట్టపోయి తాగేసిపో, ఇక్కడ నా దగ్గర డబ్బు ఉంది అట్టపో. ఏనుగునే బెదిరిస్తున్నది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ ₹1 ఎనర్జీకే ఎంత ధైర్యాన్ని ఇచ్చి ఏనుగునే బెదిరిస్తున్నది, అట్టపోయి తాగేసిపో నా దగ్గర డబ్బు ఉంది అని. మానవుడికి ఎంత ఎనర్జీ ఉండాలి ఇంకా? మనం లక్షలు ఉన్నాయి, వేలలో ఉన్నారు, వందల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. మనకి ఎంత ఎనర్జీ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి? డబ్బుని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? డబ్బు అంటే ఏంది అనుకున్నారు? ఎనర్జీ అండి. డబ్బుకున్న ఎనర్జీ అది ఉన్నవాడు అనుభవించిన వాడికే తెలుసు. ఆ కిక్ వస్తుంది దాంట్లో. ఆ కిక్కులు కూడా అదే కదా పెట్టారు. ఏ కిక్కులు? కిక్ సినిమాలో కూడా డబ్బే కదా పెట్టారు. వాడికి కిక్ ఎక్కడ ఉంది అంటే డబ్బులో ఉంది అన్నాడు. ఎస్, మానవుడి కిక్ ఎక్కడ ఉంది అంటే డబ్బులోనే ఉంది. మానవుడి జీవితం ఎక్కడ ఉంది అంటే కిక్ ఆ డబ్బులోనే ఉంది. ఆ కిక్కు, ఆ కిక్ సినిమా కూడా డబ్బునే కదా పెట్టే. కోట్లు ఉన్నవాడి దగ్గర నీకు దోసుకొచ్చి లేనివాడికి పంచడం. ఇక్కడ యూనివర్స్ పవర్ ఏంటి? నువ్వు ఉన్న నీకు ఇస్తాను, నీకు పుష్కలంగా ఇస్తాను, నువ్వు లేని వాళ్ళకి కొంత పంచరా అన్నది, నువ్వు బాగుండరా అన్నది. దీంట్లో కిక్ లేకపోవడం ఏంటండి? ప్రేమించు, డబ్బుని ఆహ్వానించు. బట్ నిజంగా చాలా మందికి సార్ నిజంగా డబ్బు ఉంటేనే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు లేకపోతే ఆ మైండ్ మొత్తం నెగిటివ్ లోకి వెళ్ళిపోతుందండి. డబ్బు ఉన్నప్పుడే పాజిటివ్ ఎక్కువ ఇచ్చేది కూడా ఎక్కడ అంటే అక్కడే. ఎక్కువ మంది నెగిటివ్ లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? లేని లోటు. ఆ లోటు వల్ల ఆలోచన విధానం మొత్తం డౌన్ అయిపోతుంది. ఆ డౌన్ అయిపోయి నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. మన జీవితం ఎంతే, పిల్లకాయలు ఏం చేయబోతాం, ఎప్పులో ఏం చేయబోతాం, ఇల్లు ఎప్పుడు కడతాం, అద్దెంట్లోనే ఉన్నామే, ఈ మనీ పరిస్థితి ఏంది, ఈ పిల్లలు ఎదిగిపోతున్నారు, ఈ పిల్లలకి ఎక్కడ పోయి పెళ్లిళ్ళు చేయబోతాము, ఏమి ఇచ్చి చేయబోతాము, ఏంది అనేది అది మొత్తం ఆలోచన నెగిటివ్ డౌన్, బ్రేక్ డౌన్ అయినట్టు అది మొత్తం మైండ్ డౌన్ అయిపోయింది. అదే డబ్బు ఉంటే ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఏందా అట్లా పాజిటివ్ చూడు, గ్రాండ్గా చేయాలి, మంచి గ్రాండ్గా ఈ మండపంలో చేయాలి, అమీర్పేటలో చేద్దామా, లేకపోతే ఆ జూబ్లీ హిల్స్లో చేద్దామా, లేక హైటెక్ సిటీలో ఆ మండపంలో చేద్దామా. ఆలోచన డబ్బు ఎనర్జీ ఉన్నతంగా పోతూ ఉంటుంది. అంత విలువ ఉందండి ఎనర్జీ. కాబట్టి నా క్లాసులు ఉన్నాయి కదా అన్ని సిటీల్లో, హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, ఇప్పుడు పొద్దుటూరులో కూడా లేటెస్ట్గా పెడుతున్నాను. మే నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి పొద్దుటూరులో ఆ కొత్త ఆర్టీసీ బస్టాండ్ పక్కన కొవ్వూరు గ్రాండ్ హోటల్లో క్లాస్ ఉంది. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు వచ్చి వాళ్ళు రావచ్చు. కాబట్టి ఈ క్లాస్ ఫీడ్బ్యాక్ల్లో ఒక అతను ఈ కప్పకి ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ. క్లాసులు చెప్తే అతను పాటగానే చెప్పేశాడు, పాట పాడాడు దాన్ని. బెక 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 ఏడుగో నా దగ్గర ₹1 డబ్బు ఉంది, దూరం బా, బెక 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 డాన్స్ కూడా ఇప్పాడు. ఎంత అద్భుతం! నవ్వులండి అది. అసలు నవ్వి చేస్తారు ఆ పాటను వింటే. అంత ఎనర్జీ. అంటే డబ్బును గురించి చెప్తున్నాను, అంత ఎనర్జీ ఉంది. అంత ఎనర్జీ మానవుడికి ఉండాలి. డబ్బు ఉన్నప్పుడే ఎనర్జీ. కాబట్టి డబ్బుని ఇలా ప్రేమించండి, ఎప్పుడు పిలవండి, ఎప్పుడు ముద్దు పెట్టండి, ఎప్పుడు అమ్మకు ఒక నివాసం ఇవ్వండి. డబ్బును కూడా ఇంట్లో పెట్టుకునేటప్పుడు నెట్గా పెట్టుకోండి. ఎక్కడెక్కడ మతింపు, గౌరవం లేని చోట ఉండదు. మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అని చెప్తున్నాను. నువ్వు మాత్రం హ్యాపీకి పోయి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ తెలుసుకొని వస్తావు, దాంట్లో సిట్ కాగితాలు, డుబ్బినేటి, లిప్టిక్స్, ఎయిర్ పిన్లు ఇవన్నీ పెట్టేసి, డబ్బు కాగితాలు, బస్ టికెట్లు అన్ని పెట్టేసి పోతావు, ఆడు బారేస్తావు. డబ్బు కూడా ఉంది దాంట్లో. ఏసీ రూమ్లో పోయి ఏసీ వేసుకొని తినేసి నిద్రపోతావు. 3 రోజుల తర్వాత గుర్తొస్తుంది హ్యాండ్ బ్యాగ్లో డబ్బు ఉన్నది ఎత్తురా అనేసి. ఇంకా వెళ్ళకుంటే అక్కడ ఎందుకు ఉంటుంది అమ్మ, ఖర్చు పెట్టినా ఒకటి ఇంకెళ్తుంది అంతే. నువ్వు గౌరవించడం నేర్చుకో. గౌరవం లేని చోట ఎవరు ఉండరు, గౌరవించే చోట ఏదైనా ఉండిపోతుంది. కాబట్టి డబ్బును గౌరవించు, నీ ఇంట్లో నీ డబ్బును నిల్వ చేస్తాను. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు ఆ డబ్బుని చాలా ముద్దుగా, అద్భుతంగా రామ్మా నా ఇంటికి రామ్మా అని పిలిచి ఆహ్వానించి ప్రేమించి చాలా సులభంగా డబ్బుని నా ఇంట్లో ఉంచుకున్నందుకు డబ్బులకి వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారి థ్యాంక్ యూ మనీ. సార్ ఇందులో కంటిన్యూటీ ఏంటంటే ఈ డబ్బు గురించి చెప్పినప్పుడు వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయి. సో అందులో కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. సో నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే డబ్బుని ఇలా లెక్క పెడితే ఎలా వస్తుంది, అలా లెక్క పెడితే ఎలా వస్తుంది, కష్టపడితే డబ్బు వస్తుంది, లెక్క పెడితే కాదు కదా అని కామెంట్. కష్టపడితే కష్టం వస్తుంది అని వాళ్ళకి తెలియదే. సో దానికి మీరేమి అంటారు ఫీడ్బ్యాక్? ఇప్పుడు మామూలుగా మనకు తెలిసిన భాషలోనే చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. అంటే వెళ్ళిపో, నువ్వు చేసింది ఇంతే, నీకు సైకిల్ అర్థమయ్యేదానికి మూగ భాషలో చెప్పిస్తున్నాను. రమ్మని అర్థం. దాని అర్థమైంది, రా అని పిలుస్తున్నావు అంటే డబ్బును పెట్టుకొని పిలువు అన్నాను. ఇప్పుడు అక్కడ కుక్క ఉంది, నువ్వు అన్నం పెట్టాలి. మీ ఇంటికాడ కుక్క, వీధి కుక్క ఉంది ఒకటి, డైలీ వస్తుంది మీ ఇంటికి అనుకో. టయానికి అక్కడ ఎదురు చూస్తుంది, ఎక్కడ ఉంటుంది కనబడలేదు. ఏదో కుక్క పేరు ఏదో ఒక పేరు పెట్టుంటావు, లేకపోతే ఏదో లక్కో ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తావు. పిలిస్తే ఎక్కడి నుంచి వచ్చేలా డైలీ పిలవడం వల్ల దానికి మైండ్లో రికార్డ్ అయిందే లేదా? ఆ పేరు పిలిస్తే ఓ మన యజమానురాలు పిలుస్తున్నది అని, ఆ ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారని పరుగులు తీస్తే వస్తుంది లేదా? అంటే నువ్వు పిలిచినావు కాబట్టి వచ్చింది. రాదు.
నువ్వు టైం కూడా అయిపోయి నువ్వు గమ్మునుండు కుక్క రాదు. అది అన్నం ఉంటుంది దాని పనిలో ఆ రోజు బిజీ, వేరే దాంతో కూడా తిరగడమో ఏదో ఫ్రెండ్షిప్లతో కూడా బిజీ వెళ్ళిపోతుంది. నువ్వు ఆ ఫ్రెండ్షిప్లతో ఉన్నప్పుడు కూడా నువ్వు పిలిచినావంటే నా పిలుస్తున్నావు నువ్వు తిరిగి వచ్చేస్తా. కష్టపడితే బాగాను 12 సంవత్సరాలు కష్టపడ్డాను నేను. నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి గొప్పగా చెప్తాను, గర్వంగా చెప్తాను. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి ప్రతిదీ నెగిటివ్గానే. మంచిగా ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, మంచి దృష్టితో చూసినావంటే అమ్మాయి మంచిగానే కనబడుతుంది. మీ అమ్మాయి అయినా నీ కూతురైనా మీ ఇతరులైనా సరే ఎవరైనా సరే మగవాడికి చెప్పేది నేను, మంచి దృష్టితో అమ్మాయిని చూస్తే అమ్మాయి మంచిగానే కనబడుతుంది. అది కూతురైనా వేరే వాళ్ళైనా ఎవరైనా చెడ్డ దృష్టితో అమ్మాయిని చూసినామంటే అది వేరే విధంగానే ఆలోచన ఏర్పడుతుంది. అది కూతురైనా కూడా ఏర్పడుతుంది. ఎందుకు చెప్తున్నాను ఇక్కడే తెలుసుకోవచ్చు మీరు. లాజిక్ ఏర్పడిందా అంటే మంచిగా ఆలోచించు, మంచిగా చూడు, మంచిగా ప్రేమించు, మంచిగా రా. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, అందుకు ప్రతిదీ నీకు నెగిటివ్ క్వశ్చన్లు వస్తాయి. అంటే కష్టపడితే వస్తుంది కానీ డబ్బు అంటే కష్టపడి నేను 12 సంవత్సరాలు నాకు రాలేదే, కష్టాలు వచ్చినాయి. నల్ల నేరేడు పండు ఉంది కదా తెలుసా, ఆ ఫేస్ నాది అప్పుడు, ఈ ఫేస్ కాదు. ఇదేదో సలధానంలో వచ్చి మార్చింది అంటే ఒరిజినల్ కలర్ ఇది నాది. అక్కడ పోయి ఎండలో పోయి నేరేడు పండు అయిపోయినాను. కష్టపడి ఇది కాదు నా జీవితం, కష్టమే వస్తున్నది. ఒక్కొక్కసారి లాస్. ఏదో కష్టపడితే డబ్బులు వస్తుంది అన్న వాళ్ళు నా ముందుకు రమ్మాను, ఆ కష్టాన్ని చూపించమని. నేను వ్యవసాయం చేశా, ఒక్కొక్కసారి లాస్ కూడా అయిపోయింది. కష్టపడ్డానే, నాకు ఎందుకు రాలేదు చెప్పు, ఎందుకు రాలేదు? ఆ కష్టం ఎక్కడ పోయింది? కష్టమే కదా వచ్చున్నది నా ఇంట్లోకి. నేను ఇష్టపడలా, కష్టపడ్డా. ఇప్పుడు ఇష్టపడి ప్రేమతో చేస్తున్నాను. ప్రతి మాట నాకు మంత్రంలా పనిచేస్తున్నది, నా మైండ్కి ట్రైనింగ్ అవుతున్నది. సులభంగా కావాలనుకుంటున్నాను, ఏదైనా నేను సులభంగా తినాలనుకుంటున్నాను, సులభంగా ధరించాలనుకుంటున్నాను, సులభంగా జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను, ఏదైనా నవ్వుతూ జీవించాలనుకుంటున్నాను. మంచి దృష్టితో పాజిటివ్గా అనుకుంటున్నాను. నా దృష్టి మొత్తం పాజిటివ్గానే ఉంది. నాకు మంచిగా సులభంగానే ఏర్పడుతున్నాయే. ఇక్కడ అర్థం కాలేదే మీకు? ఎందుకు అర్థం కాలేదు? ఇలా లెక్కబెట్ట అంటే నీకు సైకిల్లోనే చెప్పాను. పొమ్మన్నావు, పోయినాను, రా నాను వచ్చినాను. దాన్ని పిల్లకాయలు అంటాను ఉండి పోకుంటే ఏమవుతారు? ఇప్పుడు నీ ఇంటికి బంధువు వస్తారు, ఊరికనే గమ్మున తనం అంటే ఎవరు పొమ్మంటున్నారు అని వెళ్ళిపోతారు లేదా? అంతే నువ్వు చేసిన పని. దీంట్లో ఇంకేం ఎగ్జాంపుల్ కావాలండి? అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చాను. కాబట్టి నేను కష్టపడితేనే కదా డబ్బులు వస్తుంది అంటే నాకు రాలేదే. కష్టం వచ్చింది, ఏడుపులు వచ్చినాయి, దుఃఖాలు వచ్చినాయి, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి నిర్ణయం చేసింది నా మైండ్. ఎన్నాళ్ళు కష్టపడతావు, ఇది ఏం జీవితం అనేసి. అప్పుడు ఎక్కడో ముక్కోడి దేవతలు ఎక్కడో ఒక మూలలో నన్ను టచ్ చేసి ఉందిరా నీకు జీవితం అని ఎక్కడో పలికుండారు, నాకు తెలియదు. అది అక్కడి నుంచి సులభ మార్గాన్ని పట్టుకోవాలని ఆలోచన వచ్చింది నాలో. సులభంగా ఎలాగైనా సంపాదించుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు సులభ మార్గాలు చూపిస్తూ వచ్చింది. ఇప్పుడు నా జీవితం, నేను వ్యవసాయం చేస్తున్నాను, ఇప్పుడు చేయలేదే. నా వ్యవసాయం లీజుకి ఇచ్చేసానే, నేను ఎందుకు చేయలేదు? ఎందుకు కష్టపడుతున్నాను? ఏదో నాకు కష్టపడితే డబ్బు రాలేదే. ఇప్పుడు ఇష్టపడి సులభ మార్గాన్ని ఎత్తుకుంటే సులభ మార్గాలు కనిపిస్తున్నాయే. బిజినెస్ పెట్టుకోగలుగుతున్నాను, జేసీబీ కొనగలుగుతున్నాను, కొన్నాను, క్రేన్ కొన్నాను, అన్ని చేసుకొని దాని డబ్బు ఒకసారి సంపాదించేస్తే డబ్బే సంపాదిస్తుంది అన్నింటినీ. ఒకసారి డబ్బును సంపాదించినావు అనుకో, డబ్బే సంపాదిస్తుంది మళ్ళీ మరి డబ్బుని, మిగతా వాటన్నింటినీ కూడా అలా సంపాదించుకుంటున్నానే ఎలా? అది కాబట్టి నెగిటివ్గా ఆలోచిస్తే కూతురైనా కూడా చెడ్డదే. అదే నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా చూసినావంటే నీ కూతురు కూడా నీకు చెడ్డదిగానే కనిపిస్తుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పక్కన పరాయిది కూడా నీకు మంచిదని కానీ కనిపిస్తుంది. కాబట్టి ఇలా ఆలోచించకండి, అన్ని ఏదైనా సాధ్యం. కష్టపడకండి, ఎవరైనా సరే మంచిగా మైండ్కి కష్టపడకుండా సులభ మార్గాన్ని ఆలోచించండి. మైండ్ ద్వారా ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి, సులభంగా ఆలోచించు. ఎందుకు కష్టపడతానంటావు? ఎన్నాళ్ళు కష్టపడతావు నువ్వు? సరే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కష్టపడతావు, తర్వాత 90 సంవత్సరాల దాకా జీవించాలనుకో, ముందు నీ ప్రాణం. మళ్ళీ ఏం తింటావు? కష్టపడినావు, కష్టంతోనే ఉంది అక్కడ. అప్పుడు మార్గం అక్కడ అప్పుడు పోయి ఆలోచిస్తే ఏమొస్తుంది? ప్రతిరోజు మైండ్ ద్వారా సులభ మార్గాన్ని ఆలోచించు. ఇప్పుడు అందరూ కష్టపడి సంపాదిస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు కష్టపడి సంపాదిస్తున్నారా? లేదు. అప్పుడు వాళ్ళకి ఎక్కడ పోయింది ఆ తెలివి? ఇప్పుడు వీళ్ళు కష్టపడితేనే కదా డబ్బు వస్తుంది అంటున్నారు, వాళ్ళు కష్టపడలేదే. వాళ్ళ మైండ్ ద్వారా కదా ఆలోచిస్తున్నారు. మైండ్ ద్వారా కదా గంటకు కోట్లు కుమ్మరిస్తున్నారు, నిమిషానికి కూడా కోట్లు కుమ్మరిస్తున్నారు. ఈ మైండ్ని ఉపయోగిస్తున్నారు. కొత్త బిజినెస్లు కూర్చున్న చోటే సంపాదిస్తున్నారు. లేదా ఇక్కడ కూర్చొని వాళ్ళు ప్లాన్ వేసేది, వాళ్ళ రూమ్లో కూర్చొని ప్లాన్ వేస్తారు, లేదా ఆఫీసులో కూర్చొని ప్లాన్ వేస్తారు. ఎలా ఉండాలి, డెవలప్మెంట్ ఎలా ఉండాలి, దేని ద్వారా ఆలోచిస్తున్నారు? మైండ్ ద్వారా. ఇప్పుడు వాళ్ళు కష్టపడలేదే, వాళ్ళకి ఎలా వస్తున్నాయి కోట్లు? వాళ్ళకి ఎలా వస్తున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు అడిగిన కూర్చుని మీరే, కష్టపడితేనే కదా సార్ డబ్బు వస్తుంది అన్నారే. వాళ్ళు బిజినెస్, ఇప్పుడు బిల్ గేట్స్ కష్టపడుతున్నాడా, అంబానీ కష్టపడుతున్నాడా చెప్పండి? మైండ్ ద్వారా. ఒకప్పుడు పెట్రోల్ బంకులు కష్టపడితే ఏమి రాలా, పెట్రోల్ బంకులు కూడా పని చేసినారు, 50 రూపాయలకి ఏమి రాలా. మైండ్ని వాడారు, సులభ మార్గం పట్టించారు, సులభ మార్గంలో పెద్ద బిజినెస్ మ్యాన్లు అయిపోయినారు.
ఇప్పుడు కూర్చున్న చోటునే సంపాదిస్తున్నారు లేదా? దేని ద్వారా? మైండ్ ద్వారా. సులభం. కొన్ని లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఎలా? వాళ్ళు కష్టపడి సంపాదించలేదే, ఇష్టపడి మైండ్ని వాడారు, ఇష్టంతో దానికి పని పెట్టారు. దానికి ఎలా పని పెట్టాలి, ఎలా వాడాలో అలా వాడారు, తీసుకుని వెళ్ళారు. నువ్వు కష్టపడాలంటున్నావు, కష్టపడతాను ఉండు. నువ్వు ఎక్కడ వేసిన గొంగడే అక్కడ ఉండు. నేను ఇష్టపడి నేను సులభ మార్గం అన్నాను, నేను కూడా బయటకు వచ్చేసా. ఇంకా నాకు కష్టంలే, నా జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. నాకు మైండ్ ద్వారా తెలిసిపోయింది ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉన్నప్పుడే దాని విలువ తెచ్చుకోండి, పోయిన తర్వాత దాని విలువ తెలుసుకుంటే జీరో. కాబట్టి ఉన్నప్పుడు నేను కాపాడుకోగలిగే శక్తి నాలో వచ్చేసింది. నేను గౌరవించడం నేర్చుకున్నా, దాన్ని ఎలా ఉపయోగించాలని నేర్చుకున్నా, నాకు అన్ని మార్గాలు ఏర్పడుతున్నాయి. నేను నేర్పించిన వాళ్ళంతా కూడా కష్టపడలే. ఇప్పుడు నా ఫీడ్బ్యాక్ నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఇప్పుడు పొద్దుటూరులో కూడా రాబోయే మే నెల 31వ తేదీ పొద్దుటూరులో కూడా క్లాస్ ఉంది. నేను ఎక్కడ నేర్పించిన వాళ్ళంతా ఎంతమంది బాగుపడుతున్నారు, కోట్లాది మంది ఫీడ్బ్యాక్లో చూడండి, విసుమని టైప్ చేయండి, ఎక్కడ వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు. నేను అనుకున్నాను ఇలా నాకు వచ్చేసింది, నేను అనుకుంటున్నాను ఇలా జరిగిపోతున్నది. ఎలా? సులభం, మైండ్ ద్వారా. ఈ మైండ్ని ఉపయోగిస్తే ఏదైనా. సైంటిస్టులు ఎలా అవుతున్నారు? వాళ్ళు కష్టపడుతున్నారా? వాళ్ళకి ఎలా కోట్లు వస్తున్నాయి? ఇదా కష్టపడితే కదా డబ్బు వస్తున్నారు. వాళ్ళు కష్టపడలా, మైండ్ని ఉపయోగిస్తున్నారు. నేను కూడా మైండ్ని ఉపయోగిస్తున్నాను. వాళ్ళు చెప్పేవాళ్ళు బోర్డు చెప్తారండి. అందుకే కూతుర్ని కూడా మంచిగా చూసినామంటే కూతురుగానే ఉంటుంది, చెడ్డ ఆలోచనలతో చూసినామంటే అది కూడా అలాగనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా. ఇష్టపడండి, ప్రేమగా చూడండి, మైండ్ ద్వారా ఏదైనా ఒకే చూపులు చూడండి, పాజిటివ్గా చూడండి, అన్ని మంచి జరుగుతాయి. ఈ కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, మీరు అసలు వాటిని చూస్తారా? అసలు నాకు పనే లేదండి. ఇప్పుడు ఈదిని పోతున్నానండి, 10 కుక్కలు ఉన్నాయి, కనీసం 2 కుక్కలైనా మొరకపోతే ఆ కుక్కలకి విలువ లేదు కదా. కుక్కలకే విలువ లేదండి. అంటే నేను చెప్పేది ఏమర్థమైంది అంటే, పోతున్నాం మనం ఒక దారిలో, 10 మందిని బాగు చేయడానికి వెళ్తున్నాను, 10 మంది బాగు చేస్తున్నాను, ఆధారాలు వాళ్ళ సెల్లులోనూ, ఆ మురిగే కుక్కల సెల్లుల్లోనే ఉన్నాను నేను. ఎవరైతే మొరుగుతారో వాళ్ళ దగ్గరలే ఉన్నాను నేను. ఎవరైతే పనికి రాకుండా మాట్లాడుకుంటారో వాళ్ళ సెల్లులోనే ఉన్నాను. ఎంత అద్భుతంగా చెప్తున్నాను, ఎంత అద్భుతంగా మారుతున్నారు, వాళ్ళు ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారని కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఆ కుక్క మురుగుతూనే ఉంటుంది. దాన్ని పట్టించుకుంటే నా గమ్యం నేను చేరేది ఎప్పుడు? నేను పోవాల్సిన చోట పోవాలి కదా. కుక్కలు మరుగుతూ ఆయన లవ్ అంటున్నదని నేను నిలుచుకుంటా, నేను ఎక్కడ వేసిన గొంగడే ఇక్కడే రంచేపు మరుగుతుంది ఆ కుక్కకి పని బాట్లే, మళ్ళీ బావు అంతే అయిపోయా. నా పోయే స్థలానికి నేను వెళ్ళిపోతాను ఉంటాను. అది కుక్కలనంతా మనం పట్టించుకో. అదంతా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకు నెగిటివ్గానే ఉండిపోతారు జీవితాంతం. వాళ్ళు ఒక రోజు కూడా ఆలోచించినారంటే ఎంత అద్భుతంగా చెప్పాడురా. మనం పట్టించుకోకుండా కుక్కలాగా మరిచేసి తప్పుగా ఆలోచించి తప్పు మాట్లాడి ఇప్పుడు ఏమీ లేకుండా చేసుకొని ఉన్నాము. మనం కూడా 2 మాటలేదో వీళ్ళంతా మన పక్కింటి వాళ్ళు బాగుపడినారు, ఎట్లా వాళ్ళే చెప్తున్నారు కదా ఫీడ్బ్యాక్లో. ఆయన దగ్గరికి పోయినాను, ఆయన చెప్పినట్టు చేసుకుంటే నాకు జీవితం మారిందని. మనం ఎందుకు మార్చుకోలేకపోయినా వాడు ఒకరోజు థింక్ చేస్తాడు, వాడే ఆలోచనలు పడతాడు. ఐ డోంట్ కేర్, మనం అయ్యంత పట్టించుకోమండి. నా రూటే తని రూటు.